ఏంటి ఏంటి నీరు బాబు? ఆ రోజు నా మీదకి చేయెత్తావు, ఈ రోజు నా చేయట్టుకుని ఆపుతున్నావు ఏంటి? ఆ రోజు అంటే నా దగ్గర డబ్బు లేదు కాబట్టి ఒగ్గేశాను. ఇప్పుడు నేను లక్షాధికారిని. నా జోలికి వస్తే నిన్ను చూడు, ఇది నా సూపర్ మార్కెట్. నీ ఇల్లు కాదు. నువ్వేం చేసినా చూస్తూ ఊరుకోవడానికి. అనవసరంగా ఇక్కడ నాన్సెన్స్ చేయకుండా బయటికెళ్ళు. మకాం సార్, కస్టమర్స్ వచ్చే టైం అయింది. ఇతన్ని బయటికి పంపించు. అలాగే సార్. రావయ్యా, రా. వదరా. నా మీద చేయెత్తే మర్యాద కూడా చెప్తున్నాను. నా కూతురు నాతో పాటు తీసుకెళ్ళడానికి వచ్చాను, మధ్యలో మీ దౌర్జన్యం ఏంటి? రావయ్యా. సంగతి మీకు తెలీదు. Shut up! ఇక్కడ నీ కూతురు వర్కర్. వర్కింగ్ అవర్స్ లో నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బయటికి తీసుకెళ్తానంటే కుదరదు. వర్క్ అయిన తర్వాత వస్తుంది, అప్పుడు తీసుకెళ్ళు. మకం సార్, ఇంకా చూస్తావేంటి? నువ్వు రా. ఓహో, నీ దగ్గర పని చేస్తుందని రుబాబా? నాన్న ఊరుకో నాన్న, ప్లీజ్ నాన్న, ఊరికి గొడవ చేయకు నాన్న. ఏంటి, నేను గొడవ చేస్తున్నానా? ఇదంతా నీ వల్లే వచ్చినది. ఉద్యోగం మానేసి రమ్మంటే రానంటావా? పోతాం. నాన్న ప్లీజ్ నాన్న, ఈ ఉద్యోగం మనకి చాలా అవసరం. ఇల్లు గడవాలి, అమ్మకి వైద్యం చేయించాలి. నేను ఈ ఉద్యోగం వదలను. అవసరం లేదని చెప్తుంటే అర్థం కదా నీకు? నిన్ను ఆగో. బుద్ధి లేదు, ఆడపిల్ల మీద చెయ్యెత్తుతావా? మర్యాదగా పో, లేదంటే న్యూసెన్స్ కేసు పెట్టి పోలీసులు పిలుస్తాను. పోలీసులంటే మాకేమన్నా భయమా? ఎక్కడికి పోతుంది? తిరిగి నా ఇంటికే కదా రావాలి. ఇంటికి రా, చెప్తాను ఈ సంగతి. నేను వెళ్ళి పిలిస్తే రానంటదా? కూతురే తండ్రికి మర్యాద ఇవ్వకపోతే అతను ఎందుకు ఇస్తాడు? అందరి ముందు నన్ను బయటికి పొమ్మన్నాడు. నీ కూతురు కూడా ఆడికే వత్తాసు పలికినది. ఆడికే వత్తాసు పలికింది. ఏమయ్యా, నా కూతురు ఏది చేసినా కరెక్ట్ గానే చేస్తుంది. లేకపోతే అది పనిచేసే చోటుకు పోయి గొడవ పెట్టుకుంటావా? నీకు అసలు బుద్ధుందా? నర్మా, పనికి అన్ని మానేసి రమ్మన్నాను. అదేదో పెద్ద కలెక్టర్ ఉద్యోగం అన్నట్టు డ్యూటీ అయిపోయాక పంపిస్తాం అంటాడా? నా కూతురు కూడా మా నాన్నతో వెళ్ళిపోతాను అనకుండా నన్నే పొమ్మంది. ఎక్కడికి వెళ్తుంది ఇప్పుడు? ఇంటికి రావాలి కదా. రాని చెప్తా. ఏమయ్యా, ఇప్పుడు అనవసరంగా ఎందుకయ్యా గొడవ చేస్తున్నావు? దాని చేత పని మానిపించాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? అసలు ఎప్పుడూ లేంది ఎందుకయ్యా గంగ గురించి అంత ఆలోచిస్తున్నావు? నాకేం అర్థం కావట్లేదు. నీకు అర్థం కావాల్సిన అవసరం లేదే. నా కూతురు నా చెప్పు చేతుల్లో ఉండాలి అంతే. ఏది ఇంకా రావట్లేదేటి? అమ్మో, ఇప్పుడు ఈయనకి అసలు నిజం చెప్పకపోతే గంగని ఎత్తుకుంటూ పోయిన పోతాడు. చెప్పవే, ఇంకా రావట్లేదేంది ఇది? ఇదిగో చూడు, గంగ ఇంటికి రాదులే గాని నువ్వు వచ్చి భోజనం చేద్దుగానరా. ఏటంటున్నావు? గంగ ఇంటికి రాకుండా ఏడికి పోద్దే? పని అయిపోగానే ఇంటికే కదా రావాలి. రాదని చెప్తున్నాను కదయ్యా. దానికి సూపర్ మార్కెట్ లో పనిచ్చిన అయ్యగారే అక్కడ పని అయిపోయాక వాళ్ళ ఇంట్లో వంట పని ఇంటి పని చేసుకోమన్నారంట. అందుకే అది సూపర్ మార్కెట్ లో పని అయిపోగానే వాళ్ళ ఇంటికి పనికెళ్తుందయ్యా. ఏటే పాచి పని చూసుకోమని పంపించావా? ఇంకేటి చేయమంటావయ్యా? నువ్వు తాగి
దాని సంపాదన గుల్ల చేస్తుంటే సూత్తు ఊరుకోమంటావా? దాని పానానికి రోగిష్టి దాన్ని నేను ఒకదాన్ని ఉన్నాను కదా. నా వైద్యం కోసమే కదా అదంతా కట్టపడుతుంది. అయినా దాన్ని అక్కడ ఎవరు పని మనిషిలా చూడట్లేదయ్యా. ఈ ఇంట్లో పిల్లలాగానే చూసుకుంటున్నారంట. అట్లా అయితే అది పెళ్లి కట్ట ఒప్పుకుంటది, లాభం లేదు. దీన్ని రాద్ధాంతం చేయాల్సిందే. ఆ. అమ్మో అమ్మో అమ్మో, అమ్మ కూతుర్లు ఇద్దరు కలిసి నన్ను ఎంత మోసం చేసేసారా? ఇంట్లో మగాడిని శాతగాని మగాడి కింద జమ కట్టేసినారు కదేంటి? అందుకేనా నా కూతురు సూపర్ మార్కెట్ లో పనిచేస్తుందంటే పోనేలే అనుకున్నా. ఇప్పుడు అది కాకుండా అక్కడ పని అయిపోయినాక ఆడి యజమాని ఇంటికి వెళ్ళి ఇంటి పని వంట పని చేస్తుందంట. ఇప్పుడే నా పెళ్ళాం చెప్పినది. 2 చేతులు సంపాదించడం మొదలు పెడితే ఇక నా మాట ఏమింటది? ఇక నీతో పెళ్లికి ఎందుకు ఒప్పుకుంటది? అందుకే ఎప్పుడైనా నా కూతురు లాక్కొచ్చి ఇంట్లో పడతాను అంతే. తప్పగా ఆగు. నీ కూతురు వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్న విషయం నాకు ముందే తెలుసు. ముందే తెలుసా? అంటే నేనే అనమాట ఎదవనైపోయాను. మరి నాకెందుకు చెప్పలేదు? దేనికైనా టైం రావాలి. ఆ? ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళటం కూడా కరెక్ట్ కాదు. ఒకవేళ నువ్వు వెళ్ళినా నీ కూతుర్ని దాచేసి అర్ధరాత్రి ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తున్నావని నీ మీదే కేసు పెడతారు. అదే ఇప్పుడు నన్ను ఏడు చేయమంటావు? ఈ రాత్రికి సద్దు మణిగినట్టే ఉండి రేపు పొద్దున్నే వెళ్ళి నానా రభస్ చేసి నీ కూతుర్ని తీసుకొచ్చేయి. అంతేనంటవా?